గారు కొన్ని ప్రయత్నమైన సినిమాలు చేస్తున్నారు, అంటే సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ మీరు కేవలం ఒక కామెడీనే ఎంచుకున్నారు, ఎందుకని? ఏమో సార్, అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదని నాకు డౌట్ జెన్యున్. అంటే అంటే నాకు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను. అండ్ పర్సనలీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ స్టేజ్కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా ఈ స్టేజ్కి ఎదిగే లోపు రిటైర్ అయిపోతానో తెలియదు, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. మీ కట్అవుట్ చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కంటే కట్అవుట్ కంటెంట్ అది మనకు అయితే షూట్ కాదు మ్యామ్, అదానికి సపరేట్ ఉన్నారు. మనకు కట్అవుట్తో సంబంధం లేదు. ఒక ఈడెందుకు ఎంత ఎదిగాడు అనే టైప్లో ఉంటుంది నన్ను చూస్తుంటే. అంటే మీకు అలాంటి స్టోరీస్ వస్తే చేయడానికి మీరు రెడీగా ఉంటారా? అంటే నాకు ఒకటే సార్ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే యూజువల్గా ఏమైపోతుందంటే కొన్ని పాపం అంటే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ డే కమ్ టు కమెడియన్స్ అనమాట. వీళ్ళతో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను వెళ్ళొచ్చు అని ఉంటుంది. సో ఆ స్టోరీస్లో అన్నింటిలో హీరోయిన్ చూడగానే వెంటనే లవ్లో పడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. నాకు భయం వేస్తుంది అని చేయాలంటే. అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకో ఈయనకు వచ్చిన స్టోరీస్ నాలాంటి వాళ్ళకి రాదు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు మీద. నేను వాళ్ళని ఎట్లా నమ్మించగలను చెప్పండి. సో అలాంటి నా నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ నాకు తెలిసి డౌటే ఖచ్చితంగా. బట్ ఈ జానర్ గురించి ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి సారంగపాణి జాతకం అంటే అంటే ఏ టైప్ జానర్ చెప్పడానికంటే నా ప్రకారం నాకు అనిపించింది సార్, అంటే మైట్ బి రాంగ్, బట్ పుష్పక్ విమానం ఒక మూవీ గుర్తుందండి మీకు? లైక్ ఆ జానర్ నాకు అది మూకీ అయితే టాక్ ఆ టైప్లో సిమిలర్ జానర్ అనిపించింది నాకైతే యాక్చువల్గా. సో ఇట్స్ గోన్ బి దట్ వే ఫర్ షూర్. సార్ కృష్ణ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎస్విసి ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్ప్రెషన్ బేసికలీ అదే. హర్ష గురించి మీరు మాట్లాడుతుంటేనే వెనకమాల వాళ్ళు కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇందాక మీరు స్పీచ్ ఇది ఇలాగే ఉండేదండి, మా సెట్ కూడా అలాగే ఉండేది, మేము చేస్తున్న సీన్స్ కూడా అలాగే ఉండేది. సో అది కొంచెం పక్కకు తిరిగి మాట్లాడదా. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గుడ్ కాన్వర్జేషన్స్ అండ్ గుడ్ ఫుడ్. వైజాగ్లో షూట్ చేసినాం మేము ఒక 10 days. ఒకసారి వచ్చాను నేను ఒకసారి. అది ఇది తప్పండి, మాతో ఇప్పుడు ఫుడ్కి రాలేదు. ఇప్పుడు మా బతుకంతా పార్సల్ కట్టి పంపడే. ఒకరోజు మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాలేదు, మనోళ్ళు అక్కడ ఆ రోజు. బట్ మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళం. దాట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. ఆ షూట్లో మళ్ళీ మనం సాయంత్రం హోటల్లో మళ్ళీ తినలేదా? బట్ ఇది అంటే నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత చెప్పండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫైర్ అండ్ వాటర్ లాగా అనమాట. ఇప్పుడు మన దర్శి గారు ఎప్పుడు బేసికల్లీ అన్నారంటే అయిపోయింది అన్నట్టే. ఆయనకి ఏం చెప్పాలి తెలియనప్పుడు ఒకటి ఏంటంటే బేసికలీ అంటే అవుట్, ఇంకా అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. సరే హర్షకు ఒకసారి మైక్ ఇవ్వండి సార్, ఏదో చెప్పాలనుకుంటే. మీరేనండి ఏంటి మైక్ లేనప్పుడు చాలా మాట్లాడుతున్నారు. మైండ్ వైజ్ కాదు, ఇక్కడ చెప్పకూడదు. ఈ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అన్నారు కదా, మీ ముగ్గురు ఉన్నారు అంటే మాకు ఒక రిలేషన్ తెలుస్తుంది. మీరు దర్శి గారితో